నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, డిప్యూటీ సీఎం తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆయన స్టాఫ్ని పోలీసులు కొట్టారని, అంటే వాళ్ళ పైన దాడి చేశారు, ఏకంగా సిఎస్ పైన దాడి చేశారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి సార్? నిన్న బట్టి జనజాతర జరిగింది కదా తుక్కుగూడలో. మీటింగ్ అయిపోయిన తర్వాత బట్టి విక్రమార్కను పికప్ చేసుకోవడానికి కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఆయన పర్సనల్ వెహికల్ని ఆపారు. అక్కడ సిపి ఉన్నాడు, రాచకొండ సిపి తరుణ్ జోషి. ఆయన డ్రైవర్ని కొట్టాడనేది ఇప్పుడు వార్త. నిజానికి డ్రైవర్ని ఆపినప్పుడు డ్రైవర్ మాకు డయాస్ పాస్ కూడా ఉందని చూపించాడు. ఆయన ఐడి కార్డు కూడా చూపించడానికి ట్రై చేస్తుంటే కూడా అతన్ని వినకుండా అతన్ని పక్కకు తీసుకెళ్ళి కొట్టి ఆ ఐడి కార్డు కూడా లాక్కొని మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత డ్రైవర్ని పిలిచి ఏసీపీ పోలీసుల్ని చుట్టూగా నిలబెట్టి ఏసీపీ ద్వారా కూడా కొట్టించాడు. దీన్ని వీడియో తీస్తుంటే అతన్ని సెల్ ఫోన్ లాక్కొని అతని మీద కూడా దౌర్జన్యం చేశారు. అయినా కూడా ఇంకెవరో వీడియో తీశారు, ఆ వీడియో బయటకు వచ్చింది. ఇది ఎందుకు చర్చనీయాంశం అయిందంటే, ఆల్రెడీ బట్టి విక్రమార్కకు సంబంధించి అనేక సార్లు అతనికి అవమానాలు జరగడం కానీ అతన్ని తక్కువగా చూడడం కానీ జరుగుతుంది. మనకి ఆ మధ్య వాళ్ళు ఒక పూజ చేస్తున్నప్పుడు యాదాద్రిలో అక్కడ ఆయన చిన్నపేట మీద కూర్చోవడం, ఇటు పొంగులేటి కానీ కొండా సురేఖ కానీ వాళ్ళంతా పెద్దపేటలు వేసుకొని కూర్చోవడం, రేవంత్ రెడ్డి వాళ్ళు, ఈయనేమో కింద కూర్చోవడం. అంటే క్లియర్గా పెద్దరెడ్లు దళితులు ఎలా ఉంటారు బయట, అలాగే అక్కడ కూడా ఉండడం. నిజానికి ఈయన ఉప ముఖ్యమంత్రి, ఈయనకి పెద్దపేట ఉండాలి, రేవంత్ రెడ్డి తర్వాత ఈయనకి ఇంపార్టెన్స్ ఉండాలి ప్రోటోకాల్ ప్రకారం అయితే. కానీ ఇది దళితులు అనేసరికి అధికారంలో ఉన్నా కూడా పేరుకి అధికారంలో ఇవ్వాలి కాబట్టి వాళ్ళు ఇస్తున్నారు తప్ప నిజంగా దళితులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా, వాళ్ళకి ఇవ్వాల్సిన పదవిని బట్టి ఇచ్చే గౌరవం ఇస్తున్నారా, లేకపోతే కులాన్ని బట్టి ఇస్తున్నారా అనేది ఇవాళ పెద్ద చర్చ. చాలా చోట్ల మనకి ఇదే కనబడుతుంది. పేరుకి వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి స్త్రీల విషయంలో కూడా ఇదే కనబడుతుంది. చాలా ఇప్పుడు 50% కింది స్థాయిలో స్త్రీలు ఉన్నారు పేరుకి. కానీ చాలా చోట్ల చూస్తే వాళ్ళ బ్రదరో, వాళ్ళ హస్బెండో, వాళ్ళ ఇంకొకడో మేల్ పర్సనే డీల్ చేస్తున్నారు. అంటే డిఫాక్టో సర్పంచ్ మేల్ పర్సనే ఉంటాడు. ఈమె ఊరికే సంతకాల కోసం ఎప్పుడైనా అవసరమైనప్పుడు తీసుకెళ్ళి ప్రదర్శన కోసం పెడుతున్నారు తప్ప ఆమెకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. అట్లాగే దళితుల విషయం కూడా అంతే. దళితుల విషయం కింది స్థాయిలో ఉన్నప్పుడు అక్కడున్న రెడ్డో ఇంకొకడో చేస్తున్నారు. ఇప్పుడు ఆ మధ్య కూడా వైసీపీలో కూడా ఇదే విమర్శలు వచ్చాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టే మేమంతా వినాలని పోతలపట్టు ఎమ్మెల్యేగా ఉన్న బాబు కానీ సత్యవేడ అతను కానీ అందరూ కూడా ఆరోపించారు. ఇక్కడ దళితులకు పేరుకే ఉంది కానీ అంతా కూడా ఇది వాస్తవం. దీన్ని కాదనలేని ఒక ఆబ్జెక్టివ్ ట్రూత్. ఇది చాలా ఏరియాల్లో ఏంటంటే పేరుకి వీళ్ళకి ఇవ్వాల్సి వస్తూ ఉంది కాబట్టి ఇస్తున్నారు. బీసీలకు కానీ దళితులకు కానీ మహిళలకు కానీ. పెత్తనం రియల్ పవర్ ఎక్కడ ఉందంటే ఇప్పటికి కూడా అగ్రకులాల చేతిలోనే ప్రెడామినెంట్గా కనిపిస్తుంది. దానికి బట్టి విక్రమార్క ఒక లేటెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన కాదని ఆయన అంటున్నాడు కానీ ఇదే ఎగ్జాంపులే. ఆ పూజలో ఒకటి, తర్వాత ఏమో మన ఇఫ్తార్ విందు అనుకుంటా. ఇఫ్తార్ విందులో ఓవైసీకి ద్రాక్ష తినిపించడానికి వచ్చినప్పుడేమో ఆయన వారించాడు రేవంత్ రెడ్డి ఎవరిని, బట్టిని. అదే పొంగులేటి ఇస్తూ ఉంటే మాత్రం సైలెంట్గా చూస్తున్నాడు. అంటే పొంగులేటిని వారించాలిగా మరి అట్లాంటప్పుడు. అది కూడా బయటకు వచ్చింది. అట్లాగే లేటెస్ట్గా జనజాతరకు సంబంధించిన ఫోటో ఒక యాడ్ వచ్చినప్పుడు ఆ యాడ్లో రేవంత్ రెడ్డి ఫోటో పెద్దగా ఉంది, పొంగులేటి పెద్దగా ఉంది, బట్టిదేమో ఎక్కడో మూల చిన్నగా ఉంది. అది కూడా ఇప్పుడు వైరల్ అయింది. అంటే నిజానికి ప్రోటోకాల్ ప్రకారం రేవంత్ రెడ్డి తర్వాత అది పెద్దగా ఉండాలి, పొంగులేటిది ఎందుకు పెద్దగా ఉంది అన్న చర్చ వస్తుంది. ఇది చాలామందికి సిల్లీగా అనిపించవచ్చు. మామూలుగా అయితే దీన్ని ఎవడు పట్టించుకోడు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే వరుసగా జరుగుతున్నప్పుడు ప్రతిదీ గమనిస్తారు జనం. సో ప్రతిదీ చర్చకు వస్తుంది. అలాగా ఇప్పుడు ఒక సాక్షాత్తు తరుణ్ జోషి బట్టి విక్రమార్క డ్రైవర్ని ఇలా కొట్టాడంటే ఆయన కొట్టడం
మళ్ళీ కొట్టించడం అంత కసి ఎందుకు అతని మీద? ఒకవేళ తప్పు చేశాడు, తప్పు చేస్తే నువ్వు లీగల్గా చేసే పని చేయాలి తప్ప. అంటే ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి. ఒకటి బట్టి దళిత ఇది కాబట్టి అతను ఏం చేసినా ఏం పీక్కోలేడు అన్న ఒక ఇది ఇతనికి ఉండాలి. ఇది ఒక యాంగిల్. రెండో యాంగిల్ ఏంటంటే పోలీసుల దౌర్జన్యాల గురించి అనేకసార్లు వస్తూనే ఉన్నాయి. ఆ మధ్య హైకోర్టు కూడా మందలించింది. పోలీసులకి కొంత పౌర హక్కులు, ప్రజలతో మెలిగే విధానం నేర్పించండి అని కూడా హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఈ మధ్యనే 1 మంత్ కూడా కాల. ఎవరో మహిళ వెళ్తే రూట్గా ప్రవర్తిస్తే ఆమె హైకోర్టుకి వెళ్ళింది. హైకోర్టుకి వెళ్ళినప్పుడు డీజీపీకి ఆదేశించింది హైకోర్టు. అయినా కూడా మారలేదనేదాన్ని సాక్షాత్తు సిపి తరుణ్ జోషి, అతను బట్టి విక్రమార్క డ్రైవరా ఇంకొకడా అనేది పక్కన పెట్టండి, ఒక మనిషి మీద పబ్లిక్గా కొట్టే హక్కు ఇతనికి ఎవడిచ్చాడు? అతను ఏమన్నా తప్పు చేస్తే లీగల్గా పనిష్మెంట్ ఇవ్వాలి తప్ప నువ్వు కొట్టేదానికి నువ్వెవడు అసలు? ఇతను ఎవరు? అంటే ఒక ఉప ముఖ్యమంత్రి డ్రైవర్ని ఇలా కొట్టారంటే ఇంక మామూలు వాళ్ళని పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2 రోజులకు ముందే ప్రకాష్ అనే ఒక అబ్బాయిని ఎల్బీ నగర్లో అతను ఎవరో నన్ను టీచ్ చేస్తున్నారు సార్, నన్ను ఇబ్బంది పెడుతున్నారు రౌడీ బ్యాచ్ అని వెళ్ళి 2 కానిస్టేబుల్కి చెప్పుకుంటే వాళ్ళే ఇతను కొట్టారు. అతను ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరి మీద కంప్లైంట్ ఇచ్చాడు. ఇలాంటివి అనేకం జరుగుతున్నాయి పోలీసుల విషయంలో. అంటే ఏ గవర్నమెంట్లు మారినప్పటికి కూడా ఇవే జరుగుతున్నాయి. మనం చూస్తున్నాం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంతమంది పోలీసులు ఎవరెవరిని పెద్ద పెద్ద వ్యాపారస్తులంతా బెదిరించి టార్చర్ చేసి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళ ల్యాండ్స్ని ఆక్యుపై చేసుకొని ఇవన్నీ చేశారని కేసులు బయటకు వస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి ఏదో తను గొప్ప ప్రజాస్వామ్యానికి తెరలేపాను, ఒక అంధయుగాన్ని నుంచి నేను వెలుగు ప్రసరింపజేస్తున్నానని మాట్లాడుతున్నాడు. మరి ఇతని మీద ఇప్పటివరకు ఏం చర్య తీసుకున్నారనేది ఇప్పటివరకు రాలేదు. తరుణ్ జోషి మీద సాక్షాత్తు వాళ్ళ ఉప ముఖ్యమంత్రి డ్రైవర్ని పబ్లిక్గా అలా కొట్టి మళ్ళీ ఏసీపీ దగ్గర కొట్టించి చేశాడంటే ఈ తరుణ్ జోషి అనే వ్యక్తి మామూలు ప్రజల మీద ఇంకెంత దౌర్జన్యం చేస్తాడు? సో దీనికి సంబంధించి అతనికి పనిష్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పటివరకు ఏ రకమైన ఇది లేదు రేవంత్ రెడ్డి. అదే ఇతను ఒక పొంగులేటును ఇంకొక రెడ్డి వాళ్ళను చేయగలడా ఇలాగా? ఇక్కడ కూడా ఏంటంటే దళితుడు కాబట్టి ఇతను ఆల్రెడీ చెప్తున్నాడు కదా, నేను బట్టి ఉప ముఖ్యమంత్రి డ్రైవర్ని సార్, నా దగ్గర డయాస్ పాస్ ఉంది, నేను ఆయన పికప్ చేసుకొని రావాలని చెప్తున్నప్పుడు నీకు అంత ఇది ఉంటే వాళ్ళ పిఏకి ఫోన్ చేయాలి, బట్టి ఇట్లా రమ్మంటారా లేదా నాకు కనుక్కోవాలి. అది వదిలేసి అతని నేరం ఏం చేశాడు? అతని డ్యూటీ అతను చేస్తున్నాడు, పోయి పికప్ చేసుకోవాలి. కాబట్టి ఆ డ్యూటీ చేస్తే ఇతను తనని కొట్టడం అనేది ఎంత ఘోరం అనేది మనకు అర్థమవుతుంది. సో దీంట్లో ఏంటంటే ఒకటి బట్టి విక్రమార్కకి ముందు నుంచి కూడా ఒక అవమానాలు జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇవ్వాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. ఎప్పుడో కూడా ఆయనకి హామీ ఇచ్చేసింది, నీకే ముఖ్యమంత్రి, నువ్వు కానీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే నీకు మంచిదే, ఫైన్. కానీ అది చెప్పలేక ఓపెన్గా ఊరికే ఒక ఇదిలాగా ఈయన్ని కూడా పోస్టర్లలో పెట్టడం మొదలుపెట్టారు, దళిత ఉప ముఖ్యమంత్రి. సో వీళ్ళకి ఇవ్వాలి కాబట్టి దళిత ఉప ముఖ్యమంత్రి ఇచ్చారు తప్ప నిజంగా రాజ్యాధికారంలో భాగం చేయడం అంటే ఇది కాదు కదా. డెసిషన్ మేకింగ్లో భాగం అవ్వాలి. సో ఎవరైనా కూడా డెసిషన్ మేకింగ్లో భాగం అయితేనే వాళ్ళకి అధికారం ఉన్నట్టు, కానీ డెసిషన్ లేకుండా ఊరికే ఒక దాన్ని ఏమంటారు దిష్టి బొమ్మలాగా కూర్చోబెట్టి మొత్తం నిర్ణయాలు అన్నీ తీసుకొని కనీసం తనకి ఇవ్వాల్సిన గౌరవం ఎవరు ఇవ్వకుండా అయినా కూడా అతనేమో సమర్థించుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అతనికి ఆ పదవి రావడం గొప్ప విషయం కావచ్చు. సో దాన్ని సమర్థించుకుంటూ అతను ఉన్నాడు. కానీ ఇదంతా కూడా రాంగ్ సిగ్నల్ వెళ్తాయి ఖచ్చితంగా. రేవంత్ రెడ్డి కూడా దీన్ని ఆలోచించాలి. ఇది చిన్నవే పేరుకుపోయి మెల్లగిల్లేదు. కేసీఆర్ మీద కూడా ఇలాగే జరిగింది గతంలో. అందుకే హరగోపాల్ ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డితో ఇంటర్వ్యూ అధికారంలోకి వచ్చినాక మా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, నువ్వు కూడా అంతే అనేది కూడా ఆయన చెప్పాడు. లేదు సార్, నేను ఇవన్నీ మీ దగ్గర నుంచి నేర్చుకున్నాను, నేను ఫాలో అవుతాను చూడండి అని కూడా రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్కి భిన్నంగా ఏమీ కనిపించలేదు. ఊరిక బిగినింగ్లో కొన్ని సింబాలిక్గా భిన్నంగా ఉన్నట్టుగా చేస్తున్నాడు తప్ప ఇన్ ఎసెన్స్లో డిఫరెన్స్ అనేది ఏమీ కనిపించట్లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.